ఇంకా నాకైతే నా బాడీలో ఒక మేజర్ పార్ట్ పోయిన ఫీలింగ్ అయితే ఉందండి. కుర్చీ తాతకి మీకు చాలా అనుబంధం ఉంది. సో నిన్న ఏం జరిగింది అసలు? సన్ స్ట్రోకేనండి. మొత్తం బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది. బాడీలో అసలు వాటర్ లేదనమాట. మొన్న మీరందరూ చూశారు, మే 19న కృష్ణకాంత్ పార్కులోనే ఆయన పడిపోయాడు, డీహైడ్రేట్ అయిపోయి. అప్పుడు నేను వాటర్ బాటిల్ అవి కూడా తీసుకొచ్చి వాటర్ తాగించి ముఖం మీద కొట్టి ఇంటికి తీసుకొచ్చాను. మే 19నే నైట్ 7 o'clockకి వాళ్ళ వైఫ్కి వాళ్ళ కూతురికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాను. అమ్మ ఈయన పరిస్థితి బాగాలేదు చూసుకోండి. ఇంట్లో బాగానే ఉన్నాడు. వచ్చిన తర్వాత ఏదో వాళ్ళు పెట్టారు, తిన్నాడు. తిన్న తర్వాత నేను మళ్ళీ వచ్చాను, మళ్ళీ చెకప్కి. ఎందుకంటే మనిషి బాగోలేదు కదా. మళ్ళీ నైటు 12 o'clock వచ్చాను. వస్తే బాగానే ఉన్నాడు. బటర్ మిల్క్ ప్యాకెట్లో తెచ్చాను. డాడీ ఏం కావాలంటే 90 కావాలన్నాడు. వద్దు, నీ బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది, నువ్వు 90 వద్దు, బటర్ మిల్క్ తాగని ఇచ్చా ప్యాకెట్. సగం తాగాడు, సగం పక్కన వేసేసాడు. ఇంకా మే 20 అంటే నిన్న బుధవారం మార్నింగ్ లేచాడు, స్నానం చేసుకున్నాడు, వాళ్ళ వైఫ్ బట్టలు ఇచ్చింది, వేసుకున్నాడు, అంతా అయింది. ఏం వండాలంటే నాకు పప్పు కావాలన్నాడంట. అన్నము పప్పు పెట్టిందంటే తిన్నాడు. మధ్యాహ్నం తిన్నాడు, లంచ్ అయిపోయింది 12 ఆ టైంలో. మళ్ళీ 4:30 ఆ ప్రాంతంలో మళ్ళీ ఆకలి వేస్తుంది అన్నాడంట. కొంచెమే తింటాడండి. బేబీ బాయ్స్ బేబీ గర్ల్స్ తింటారు కదా, 2 years 3 years. కప్పులో ఎంత అన్నం వేసి ఎంత పప్పు వేసి అది తింటుండగానే ఇంకా అనీజీ లాగా అయిపోయిందంట. అనీజీ లాగా అయిపోయి వాళ్ళ వైఫ్ పేరు ఆసియా సుల్తానా, ఆమెను పట్టుకొని ఇంకా ఇలా గజగజ వడికిపోయి ఇంకా అదే లాస్ట్ అయిపోయింది. నేను కృష్ణకాంత్ పార్క్ మొత్తం అంతా వెతుకుతున్నాను. ఆయన కృష్ణకాంత్ పార్క్ వెళ్ళిపోతాడు కదా, చెట్లు కోనలన్నీ వెతుకుతున్నాను, ఎక్కడా లేడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాను, మీ జర్నలిస్టులందరినీ, వచ్చారంటే రాలేదు అన్నారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేశాను. వాళ్ళ పక్కనే ఉంటుంది మా ఫ్రెండ్ సుబ్బలక్ష్మణి చెఫ్, ఆమెకు కాల్ చేశానంటే ఇలా చనిపోయాడు అని చెప్పింది. ఇంకా అక్కడ నుంచి హుట్టాహుట్టిని ఏడ్చుకుంటూ వచ్చేసాను. వచ్చేసరికి పాపం ఇంకా తెలిసిందే కదా అంతా. లాస్ట్ టైం కూడా ఇలాంటి వార్త రావడం జరిగింది. అప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు నిజంగా జరిగింది. ఇంతకుముందు 2 సార్లు ఫేక్ డబ్బు కోసము కొంతమంది యూట్యూబర్స్ ఆయన ఫోటో పెట్టి, ఫోన్పే స్కానర్లు పెట్టి, ఫోన్పే నెంబర్లు పెట్టి బాగా డబ్బులు దండుకున్నారు. ఇది మాత్రం ఒరిజినల్. అది జరిగి కూడా మొన్న 4 months అవుతుంది, జనవరి ఎండింగ్లో చేశారు అట్లా. అప్పుడు నేనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాను, బతుకున్న మనిషిని ఎందుకు చంపేస్తున్నాను. మరి ఇప్పుడు చనిపోవడం అనేది వాస్తవం అనమాట. చాలా మంచి వ్యక్తి. మా టీంలో అందరితో చాలా సరదాగా ఉండేవాడు. నాతో కావచ్చు, ఉప్పల బాలుతో కావచ్చు, లోకల్ పిల్లలతో కావచ్చు, మా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మేమందరం నిజంగా ఆయన మాకు ఏమన్నా తిట్టినా అన్నీ పడేవాళ్ళం. తండ్రి స్థానంలో ఉన్నాడు కదా. 64 years ఆయనకి. మొన్ననే డిసెంబర్ 31 ఆయన బర్త్డే అనమాట. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఆయన స్వస్థలం ఎక్కడ? ఆయనకి ఎవరైనా హెల్ప్ చేశారా ఫైనాన్షియల్? ఆయన అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయనది వరంగల్ అనమాట. వరంగల్ టౌనే, పల్లెటూరు ఏం కాదు, పక్కనే కూడా. ఆయనకి మొత్తం 3 కొడుకులు, 1 కుమార్తె అనమాట. 3 కొడుకుల్లో ఒక కొడుకు మొన్నే చనిపోయాడు. మర్డర్ చేస్తారు ఎవరో, ఏవో గొడవలు అయ్యి కూడా చెక్ పోస్తారా. ఇంకా 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు దౌలతాబాద్లో ఉంటాడు, ఇంకో కొడుకు వచ్చి ఏమంటారు ఇటు సైడ్ మల్కాజ్గిరి ఇది అంటారు కదా, మేడ్చెల్లో ఉంటాడు ఒక కొడుకు. కుమార్తె మాత్రం ఇక్కడే ఉంటుంది అనమాట, రెహమత్ నగర్లో ఉంటుంది ఆమె కుమార్తె మొత్తం అన్నీ చూసుకునేదండి. ఆమె ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో హౌస్ కీపింగ్ చేస్తుంది ఎంప్లాయీగా. 15,000 ఎంత వస్తాయి, రూమ్ రెంట్లు కట్టుకుంటుంది 6,000 7,000, అందరినీ కూడా చూసుకుంటుంది అనమాట. సో కుర్చీ కదా ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఏం చెప్తారు? 0. రూమ్ రెంట్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా. ఇప్పుడు ఈ దహన సంస్కారాలు తీయడానికి కూడా ₹1 లేదనమాట. సో నేనే మొత్తము టెంట్లు, కుర్చీలు అవన్నీ మొత్తం తెప్పించాను. ఒక 2,000 దాకా ఖర్చు అయింది. మళ్ళీ ఏవైనా అగరబత్తులు ఇవి ఖర్చులు ఉంటాయి కదా, టీ కాఫీలు, దానికి ఒక 2,000 ఇచ్చాను వాళ్ళకి. ఇంకా మళ్ళీ తర్వాత నేను చాలా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేశాను. చాలామంది వచ్చి హెల్ప్ చేస్తున్నారు మా టీంలో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా. పరిషన్ బాయ్స్ వచ్చాడు, ఆయన కూడా హెల్ప్ చేశాడు. సో ఎట్లా మీ అనుబంధం ఎలా ఉండేది? మీరు షూటింగ్ స్పాట్లో కానీ, మీరు ఉప్పల్ బాల్ కానీ, కుర్చీ తాతగారు కానీ ఎలా ఉండేవాళ్ళు? చాలా ఒక తండ్రి కొడుకుల్లా ఉండేవాళ్ళు మా ఇద్దరం కూడా. ఎప్పుడు షూటింగ్ ఉన్నా లేకపోయినా నేను వాళ్ళ ఇంటికి అయితే మాత్రం కంపల్సరీగా వచ్చేవాడిని. ఆయన నేను ఉండేది ఒకే గల్లీ అనమాట, ఆయన నేను ఉండేది. సో ఇంకా బాగా క్లోజ్ అయిపోయినాం. ఎట్లా ఫస్ట్ ఈ వార్త వినగానే మీ ఫీలింగ్ ఏంటి అసలు? షూటింగ్ ఇంకా నేను నేర్చుకుంటూ వచ్చాను ఇంటికి. నాకు ముందే అర్థమైపోయింది, 19నే అర్థమైపోయింది. అస్సలు షర్ట్ ఇలా పైకి అయితే ఓన్లీ బోన్సే ఉన్నాయన్నమాట, అస్థి పంజరం ఉంది.
మాట ఆడలేపు. హీ వాజ్ అనేబుల్ టు స్పీక్. ఊపిరి ఆడడం లేదు, మంచినీళ్ళు కూడా గొంతుకు కడ దిగడం లేదు, అలా అయిపోయింది. అప్పటికి నేను వచ్చాను, ఒకవేళ ఏమైనా బాగోకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేద్దాము అని. బాగానే ఉన్నాడండి దేవుడి దయ వల్ల. 1 o'clock బాగానే మాట్లాడాడు. టేబుల్ ఫ్యాన్ కూడా నాకు ఒకటి తీసుకురా, బయట పడుకుంటున్నాను, బయట బాల్కనీలో వరండాలో అని చెప్పాడు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. సో కుర్చీ మడత పెడితేనే వాటితో ఒక మంచి పాటను ఇచ్చారు టాలీవుడ్ గారు. సో ఈ సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా సంప్రదించారు మిమ్మల్ని ఏమన్నా? లేదండి, ఎవరు సంప్రదించలేదు. తమన్ గారి దగ్గరకు అప్పుడు నేనే తీసుకెళ్ళాను. అప్పట్లో ఆయన ఒక 20,000 వాళ్ళకి హెల్ప్ చేశాడు, ఆర్థికంగా బాగోలేదని నేను చెప్తే. తర్వాత ఈయన పాటని ఇంకా మళ్ళీ మొన్న వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పెట్టుకున్నారు కదా, దానికి మ్యూజిక్ డైరెక్టర్లు 2 ఉన్నారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇద్దరు దానికి. గుంటూరు కారంకి తమన్ గారు. కానీ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలి. మరి హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ఈ డైలాగ్ వాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలని నేనైతే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళకి రెంటెడ్ హౌస్, చాలా ఇబ్బందులు ఉన్నారనమాట. ఫైనల్గా కుర్చీ తాత యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, ఎలా మారింది, మీరేం చెప్తారు? ఎప్పుడు ఆయన ఒకేలాగా ఉంటాడండి. ఆయన లైఫ్ ఏంటంటే ఒక ఓపెన్ బుక్ అనమాట. ఏది మాట్లాడాడో అది మాట్లాడేసేవాడు. అదరుడు బెదరుడు, అతను వాడు సీఎమ్మా లేకపోతే అపోజిషన్ లీడర్ అవి పట్టించుకునేవాడు కాదు. ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేసేవాడు. నేను అదే అలాగ వద్దని వాడిను, బాబాయ్ ఏది పడితే అది మాట్లాడేకు, తప్పట్లా. రాజకీయ నాయకులు అంటే ఎవరైనా ప్రజాసేవ చేయడానికి వస్తారు, ఏ పార్టీ వారిని అలా మాట్లాడకూడదు అంటే వినేవాడు కాదు. నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు అనేవాడు అనమాట. సో ఉప్పల్ బాలు స్టేటస్ ఏంటంటే ఎక్కడ ఉన్నారు? ఉప్పల్ బాలు వస్తారా? ఉప్పల్ వాళ్ళు ప్రస్తుతం గోవాలో ఉన్నాడండి. ఈరోజు ఫ్లైట్ ఈవినింగ్ 5 o'clock అంట. మరి ఆయన వచ్చేసరికి అయితే ఉంచారు కదండి, ఆల్రెడీ 24 hours అయిపోయింది. సో మీ టీంలో ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు? మా టీంలో ఇప్పటివరకు అయితే నేను ఈ లోకల్ పిల్లలు వచ్చాము. ఇంకా సోషల్ మీడియా తరపున పరేషాన్ బాయ్స్ వచ్చారనమాట. సో ఏమైనా హెల్ప్ చేశారంట దాని గురించి అని చెప్తారా? హెల్ప్ చేశాడండి. నేనే లొకేషన్ పెట్టాను, వచ్చాడు, నేనే రిసీవ్ చేసుకున్నాను. ఆయన ఒక 30,000 హెల్ప్ చేశారు. చెప్పాను ఇలాగని కార్యక్రమాలకు ఏమి లేవు అంటే పాపం ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు, తెలిసిందే. సో మా ఛానల్ ఆయన 30,000 ఇచ్చాడండి. మా ఛానల్ తరపున మీరు ఏం చెప్పాలనుకున్నారు కుర్చీ తాత ఫ్యాన్స్? కుర్చీ తాత ఫ్యాన్స్ మొత్తం త్రూ అవుట్ వరల్డ్ ఉన్నారండి. ఆంధ్ర నుండి అమెరికా వరకు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ ఉన్నారు ఆయనకి ఫ్యాన్స్. సో వాళ్ళు ఆయనకి ఇప్పుడు ఈ కార్యక్రమం చేయాలి, వాళ్ళ ఇంటికాడ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, అందరూ కూడా ముందుకు వచ్చి ఎవరికి దయచేసి ఎవరికి వేరే స్కానర్లు గేంటలు అంటే నమ్మకండి. నాకు కాల్ చేస్తే నేను డైరెక్ట్గా తీసుకొస్తాను. వాళ్ళ భార్య ఉంది, కూతురు ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. సో ఏదైనా హెల్ప్ చేయాలని నేనైతే ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. కుర్చీ తాత అనగానే మనకి కృష్ణకాంత్ పార్క్ గుర్తుకొస్తుంది. మరి కుర్చీ తాత లేని కృష్ణకాంత్ పార్క్ రేపటి నుంచి ఎలా ఉండబోతుంది? అసలు ఊహించుకోలేమండి. మా స్నేహం కూడా ఏర్పడింది అక్కడే. ఆయనది కంచు కంఠం అనమాట. ఎవరబ్బా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు పబ్లిక్ టాక్ అని చెప్పేసి నేను ఆయనకు దగ్గరైతే ఇంకా నేను ఆయన కూడా మా గల్లీలో కూడా 2-3 సార్లు చూశాను. అప్పటికి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పటికే బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది ఆయనకి. సో బాబాయ్ నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, నువ్వు మాతో రా, మా టీంతో రా అని చెప్పేసి నేను మా టీంతో తిప్పుకోవడము, ఆయన కొన్ని ఎంట్రీలు పెట్టించడము, తమన్ గారి దగ్గర తీసుకెళ్ళడం, ఇంకా ఆకాశమే హద్దు అన్నట్టు వెళ్ళిపోయింది ఆయన పేరు. మొన్న కూడా ఒక మూవీ కోసమని మాట్లాడి అక్కడ చేపిద్దామని తీసుకెళ్ళి, కానీ ఆయన సహకరించలేదు. మొన్న రామానాయుడు స్టూడియోకి ఈ మధ్యకాలంలో తీసుకెళ్ళాను. చిన్న డైలాగ్ చెప్పిద్దాము, ఒకవేళ బాగున్నట్టయితే వాయిస్ బాగున్నట్టయితే పెట్టుకుంటారంటే అస్సలు అసలు ఆయన మార్చి ఏప్రిల్ మే నుండి మొత్తం పడిపోయింది ఆయన పవర్ అంతా. సో చాలా మంది డౌట్ ఏంటంటే ఆయన అక్కడ తిరుగుతూ ఉంటారు కదా బస్సుల మీద, రోడ్ల మీద, మన ఫ్యామిలీ కానీ కొడుకులు కానీ పట్టించుకోరా అని కూడా అడుగుతూ ఉంటారు. మరి మీరు ఏం చెప్తారు? ఎందుకు పట్టించుకోరండి, అందరూ కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా ఆయన ప్రేమతో చూస్తారు. ఆయన వినేవాడు కాదు. మామూలుగా ఉండేటప్పుడు అందరినీ బాగానే రిసీవ్ చేసుకునేవాడు, మాట్లాడేవాడు. పిల్లలందరూ కూడా మంచివాళ్ళేనండి, కొడుకులు కూతుళ్ళు అందరూ మంచివాళ్ళే. ఇప్పుడు చనిపోయారంటే మరి 2 కొడుకులు ఇమీడియట్లీ ఆగమేఘాల మీద వచ్చేసారు. కూతురు అంటే చెప్పనవసరం లేదు, మొదటి నుంచి ఆమె మొత్తం అంతా. ఆయన కూతురుతో ఉండడం ఇష్టం. అందరూ కూడా బాగానే చూసుకునేవారు. పెద్ద కొడుకు దగ్గర వెళ్ళి కొన్నాళ్ళు ఉంటాడు, మధ్యలో కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. అందరూ బాగానే చూసుకుంటారు. మీరు డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటారు. నిన్న వీడియో కూడా వైరల్ అయింది, అది చూసి చాలా మంది బాధపడ్డారు. ఇంకా నాకైతే నా బాడీలో ఒక మేజర్ పార్ట్ పోయిన ఫీలింగ్ అయితే ఉందండి. ఎప్పుడు కూడాను నాకు ఎక్కడున్నా ఫోన్ చేసేసేవాడు అనమాట. వైజాగ్ సత్య నాకు బాబాయ్ అనేవాడు, ఇక్కడున్నాడు అనేవాడు. ఒకవేళ ఆయన ఫోన్ చేయని సమక్షంలో వాళ్ళ ఇంటికి కొట్టేవాడు. వాళ్ళ ఇంటి పక్కనే మా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి అని ఉంటుంది, చెఫ్, ఆమె ఫిలిం ఇండస్ట్రీ షూటింగ్లు అన్నిటికి వంటలు చేస్తుంది. ఆమెకైనా కాల్ చేసి ఎలాగైనా రోజులో ఎక్కడైనా కలిసేవాడిని ఆయన్ని.
వరంగల్ వెళ్ళిపోతే అక్కడ నుండి కూడా ఫోన్ చేసేవాడు. అక్కడ ఎవరికైనా బతిమాలేవాడు, ఒక వీడియో కాల్ చేయండి వైజాగ్ సత్యాన్ని చూస్తాను అనేవాడు. నేనంటే చాలా ఇష్టం, అది నా అదృష్టం అనుకోవచ్చు. నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం. రాత్రి అంతా అసలు ఏం నిద్ర పోలేదు, ఇంకా బాధపడుతున్నాము. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే కుచితాది కుటుంబ సభ్యులకు అందరూ కూడా సహకరించండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇమ్రాన్ ఖాన్ లాగా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.